అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గల హ్యాండ్ సంస్థ సీఈఓ ఎన్ నారాయణస్వామి మాట్లాడుతూ 1994 సంవత్సరం నుంచి 2026 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు మరియు చైల్డ్ వెల్ఫేర్ కి హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లకు రైతులకు నవధాన్యాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆగ్రో ఫారెస్ట్ అనే కార్యక్రమంపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని సీఈఓ ఎన్ నారాయణస్వామి తెలియజేశారు. సంస్థ ద్వారా నేను సంస్థ సహకారంతో తీసుకున్నాను. ఆ రోజు మొక్కలు మంచి ఆరోగ్యకరమైన మొక్కలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి అవగాహన, రైతులకు మొక్కలు ఏ విధంగా నర్సరీల్లో ఎంపిక చేసుకోవాలనేటువంటి అవగాహన నాకైతే సంస్థ దగ్గరే నేర్చుకున్నాను. సంస్థ దగ్గర మొక్కలు ఎంపిక చేయడం, యాజమాన్య పద్ధతులు, అది మొక్కలు ఎట్లా కత్తిరించుకోవాలా, ఎప్పుడు తెగులు వస్తాయి, శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో వీళ్ళు మీటింగులు పెట్టి మాకు ఇక్కడ పిలిపించి మంచి అవగాహన కలిగించడం, శాస్త్రీయ అవగాహన కల్పించడం. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా కొత్త విషయాల్ని శాస్త్రవేత్తలు మాకు అందించడం జరిగింది. సంస్థ ద్వారా ఎన్నో విషయాలు మేము అక్కడ నర్సరీలు వెళ్ళినప్పుడు కూడా నర్సరీ వాళ్ళు వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి మాటలు చెప్తారు, ఏ విధంగా సోపుటప్ చేసింటారు అన్న విషయాన్ని కూడా మాకు చెప్పి మన ఏ విధంగా నాటుకోవాలి, ఎలా యాజమాన్యం చేసుకోవాలి అన్న విషయాల్ని ఆయన ప్రోగ్రామ్ గురించి ఈ ప్రోగ్రాము ఇదంతా జరిగింది. మాకు మాత్రం నిజంగా రైతులంతా మేము చాలా బాధపడ్డాము. మా ఊర్లో దగ్గర 30 మంది రైతులంతా సమావేశమై ఏంది మనం అంతా ఉచితంగా తెచ్చుకున్నాం కదా, ఎందుకు ఇట్లంతా జరిగింది అని చేసుకున్నాం. కానీ మా ఊర్లో తెచ్చుకున్న రైతులంతా చెప్తున్నాము, వ్యక్తిగతంగా నేను చీని చెట్లు నాటుకున్నాను, మా ఊర్లో మిగతా వాళ్ళు మామిడి చెట్లు నాటుకున్నారు, ఇంకా మహాగని, ఎర్రచందనము ప్లస్ టెంకాయ చెట్లు, ఇంకో తేగు చెట్లు కూడా ఇచ్చినారు. తేగు చెట్లు అంతా బార్డర్లో నాటుకున్నాము. లాస్ట్ ఇయర్ ఇచ్చారు, అంత ముందు సంవత్సరంలో ఇచ్చినారు. ఒక చిన్న రైతు అంత బాగా శ్రద్ధగా పొలాన్ని ఆ విధంగా చేసుకోగలంటే వీళ్ళ సహకారం లేకపోతే ఒక రైతు చేసుకోలేడు అవన్నీ. కాబట్టి వీళ్ళ సహకారం చాలా. తర్వాత వాళ్ళ వచ్చి మాకు చాలా కోఆపరేషన్ కూడా బాగా ఉంది. వాళ్ళు వచ్చి లేదు మీరు చిన్న పొరపాటు చేస్తున్నారు, ఈ పొరపాటు చేస్తే చెట్లు తొందరగా వృద్ధి కాదు, కాబట్టి మీరు ఈ విధంగా చేయండి అని వాళ్ళ సహకారం ద్వారా చిన్న రైతులు కూడా గ్రామాల్లో చీని చెట్లు పెట్టి చాలా సుఖంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. పాల్యము మామిడి మండలం ప్రచారాన్ని మేము ఎక్కువ పని మీద దాని పని రైతులు మొబిలైజ్ చేస్తూ దాంట్లో దీంట్లోనే ఉండి ఈ ప్రచారము అనేది ఎక్కువ మందికి చేరలేదు, సమాచారం ఎక్కువ చేరలేదు. ఇది ఎక్కువ మందికి చేరాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంత పొరబడి మా వైపు నుంచి తప్పిడం ఉంది కాబట్టి దాన్ని సరిచేసుకోవడానికి ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని రెండు కలిపి పెట్టాము. రైతులను కూడా వాళ్ళ వర్షం మీకు వినిపించడం చేశాము. అందుకనే భవిష్యత్తులో మేము విస్తృత ప్రచారానికి సారథ్యం వహించే మిమ్మల్ని నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం అనేది మేము కూడా ఇక్కడ సభాముఖంగా బాధపడుతున్నాము. ఇక నుంచి అట్లా జరగకుండా మీతో కలిసి పనిచేసి ఇది సమాజానికి ఎక్కువ ఉపయోగపడే విధంగా మేము చేసే కార్యక్రమము అందరికీ అందే విధంగా, అందరికీ సమాచారాన్ని మీరు ఇచ్చే విధంగా సహాయం చేయాలని చెప్పేసి మేము గతంలో ఇటువంటి పొరపాటు చేయాలని చెప్పేసి సభాముఖంగా ఇప్పుడు విషయం ఏంటంటే వచ్చిన కథనాలు ఏవైతే వచ్చాయో అవి అన్ని కూడా వాళ్ళ వర్షన్లో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ యాక్చువల్ గా ఏంటంటే అది సత్యం కాదు, జరిగింది ఇది అని మీరు ఆ లబ్ధిదారులు ఇద్దరు కలిసి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. 100% సంస్థ అటువంటిగా చేస్తే ఇది ఒక 32 సంవత్సరాల చరిత్ర. నేను కూడా గ్రామీణ వాడిని, దగ్గర పల్లెవాడిని, ఒక రూరల్ వాతావరణంలో వచ్చాను. నేను గుర్రబాటు నాది, ఫారెస్ట్ మా అడవి మాది. నేను అక్కడి నుంచి నవధాన్యాన్ని పెద్ద కాన్సెప్ట్ తీసుకొని వచ్చి స్టేట్కే ఇచ్చాను. కాబట్టి ఇక్కడే పొరపాట్లు జరగలేదు. వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి అది వచ్చి ఉండొచ్చు. కానీ నేనైతే సభాముఖంగా తెలియజేసేది ఏమంటే అటువంటివి ఏవే కానీ జరగలేదు. అటువంటివి జరిగితే 30 సంవత్సరాల లైఫ్ అనేది ఉండదు. దీంట్లో ఇప్పుడు 120 మంది ఎంప్లాయీస్ ఉన్నారు.
ఇంతమంది పనిచేస్తున్నారంటే, ఇన్ని రోజులు నడిచిందంటే దీని దగ్గర వాస్తవాలకు దగ్గరగా పనిచేసింది. ఏమన్నా చిన్న పాపాలంటే మాకు తెలుసు, కానీ మా దగ్గర మా బ్యాక్గ్రౌండ్ లో కానీ ఏదైనా చిన్న జరిగి ఉండవచ్చు మనం చెప్పలేం, కానీ ప్రతిదీ నిటారుగా మేము చేసామని చెప్పలేం. కానీ ఏదైనా జరిగింటే అది మాకు తెలియకోకుండా ఏదైనా జరిగింటే వాటిని కరెక్ట్ చేసుకొని లైన్లో పెట్టుకొని కొన్ని పరిస్థితుల్లో అటువంటి జరిగిన సరిదిద్దుకొని ముందుకు తీసుకోబోతున్నాము. ఏదైనా మంచి చెడు కలయిక డెవలప్మెంట్ అంటే దాంట్లో భాగంగానే ఏదైనా జరిగిండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే వాటినన్నిటి కూడా సమన్వయం చేసుకొని ముందుకు తీసుకుపోతున్నాము. ఇప్పుడైతే అవన్నీ కూడా వాస్తవాలు కాదు. మేమైతే సభాముఖంగా మీ అందరికీ తెలిసిన వెంటనే మేము కష్టపడి పనిచేస్తున్నాము, రైతులకు అందిస్తున్నాము, మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో మీ సహకారము ఉండాలి. ఇక నుంచి అటువంటి ఏమి జరగకుండా మీ అందరితో కలిసి పనిచేస్తాం కాబట్టి, మీ ఎండ మాకు ఉంటుంది కాబట్టి, మీతో కలిసి నడుస్తాం కాబట్టి మాకు అటువంటివి భవిష్యత్తులో జరగవని నేను అనుకుని ఈ స్ట్రాటజీ మీ ద్వారానే ముందుకు పోవాలని నాకు నమ్మకం ఉంది. అందుకనే మీతో కలిసి పనిచేయడానికి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. కలిసి పనిచేస్తాను. అంటే హ్యాండ్స్ అనేది రాయలసీమ రీజన్ లో పనిచేయాలి. రాయలసీమ రీజన్ అంతా కూడా పనిచేయాలి. రాయలసీమ వాసిని కాబట్టి, నేను డ్రౌట్ ప్రోన్ ఏరియాలో ఉన్నాను కాబట్టి, నేను రాయలసీమలో ఏంటంటే నీళ్ళ కొదవ, నీళ్లు మాత్రమే కొదవ. మన మట్టి బంగారు, మట్టి చూడసీమ మాణిక్యముగుండు నీటి అసలు నేను ఒక 500 దాకా మన రాయలసీమ గురించి పద్యాలు రాసిన. తర్వాత భూమి గురించి రాసిన. భూమి సగితిరిచ్చి భూసారం పెంచి పంట సంగతి ఎలా పనికి మాలి, తల్లి తంపుకున్న తనయులకు పదవేమి కంటగలుగు నేల కనకమందులు. ఇంకా రైతు గురించి చెప్పాలంటే, రైతు వేలు మట్టి తాకగా ఎల్లోన అందరేళ్ళు నోటి నందుకోను. రైతు వేలు మట్టి తాకితేనే అందరి వేలు కూడా నోటిపోతాయి. నందివాహ శివుడి నైవేద్యమైన పట్టి అరక రైతు పెట్టు మెత్తే. ఇటువంటిగా 500 పద్యాలు రాశాను. నేను హార్ట్ఫుల్ గా రైతు బిడ్డని, రైతులకు అన్యాయం చేయడానికి రాయలేదు. నేను రైతులకి వెన్నంటుంటాను. ఎన్ని జరిగినా రాయలసీమను ఒక యూనిట్ గా ముందుకు తీసుకొని పోవాలని, తగ్గుల్లో ఉండే నీళ్ళన్ని కూడా మిట్టలకు తీసుకుపోయి భవిష్యత్తులో ఇప్పుడు బోరు కిందనే ఇస్తున్నాం మేము చెట్లు. భవిష్యత్తులో వంకల్లో, వాగుల్లో, నదుల్లో ఉండే నీళ్ళని మళ్ళించి 5 కిలోమీటర్ల దాకా నీళ్ళు ఇచ్చి రైట్ ఫెడ్ హార్టికల్చర్ తీసుకురావాలనేది సీరియస్ గా చేస్తున్నాను. ఏది ఏమైనా తప్పనిసరిగా ఒక గొరవాడ బిడ్డగా, నేను ఒక రైతు బిడ్డగా తప్పకుండా రాయలసీమ యూనిట్ ని ముందు తీసుకొని పోతా. ఈ వయసులో నాకు ఇప్పుడు 70, ఈ వయసులో కూడా నేను ఇంత ఆరోగ్యం ఉన్నాను అంటే, ఈ రోజు వరకు పొద్దున్న లేసి వీళ్ళు పోతున్నానంటే నా నిజాయితీ. నేను నిజాయితీగా పనిచేస్తాను, ఎక్కడైనా పొరపాటు చేయను. కాబట్టి నా ఆరోగ్యానికి కారణం ఏంటంటే నేను నిజాయితీగా పనిచేయను. నేను ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తాను, యూనిట్ గా తీసుకుపోతాను. భవిష్యత్తులో తప్పకుండా నేను చేసింది మేజర్ పొరపాటు ఏంటంటే, నేను గ్రామవాసిని ఉండి కూడా రిపోర్టర్స్ ని నేను పట్టుకోలేకపోయాను, వాళ్ళ నాడిని పట్టుకోలేకపోయాను. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. భవిష్యత్తులో నేను రిపోర్టర్స్ కలిసి నడుస్తాను. ఖచ్చితంగా రాయలసీమని యూనిట్ గా తీసుకొస్తాను. రాయలసీమలో తిరుగులేని ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ని తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పుడు 4 జిల్లాల్లో ఉన్న రాయలసీమలో అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ఈ మధ్యనే కడపకి ఎంటర్ అయ్యాము. ఇక మిగతావన్నీ కూడా తప్పకుండా ఎంటర్ అయ్యి పెద్ద ఎత్తున పనిచేయాలని, రాయలసీమని యూనిట్ గా తీసుకుపోవాలని లక్ష్యం. నా అంతర్ లక్ష్యం కోసం ఏ కార్పొరేట్ కలిసి వస్తే వాళ్ళని కలుపుకుంటాను, సేఫ్టీ లాంటి టెక్నికల్ ఏజెన్సీ వాళ్ళని కలుపుకుంటాను. ఇంకా ఎవరైనా దాతలు వస్తే వాళ్ళందరూ తీసుకొని పోతాను. తప్పకుండా రాయలసీమని ఒక గ్రీనరీ జోన్ గా తీసుకొస్తాను. హార్టికల్చర్ హబ్